రోజు రోజుకు కూరగాయలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. టమాటా, ఉల్లి ధరలు గణనీయంగా పెరిగి సామాన్యుడికి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. కందిపప్పు ధర రికార్డు స్థాయిలో చేరుకుంటుంది. కేజీ 200 పైనే పలుకుతుంది. సీజనల్ కూరగాయల ధరలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనాలంటేనే ధరలు దడ పుట్టిస్తున్నాయి. గతంలో మార్కెట్ వెళ్లి సంచి నిండా కూరగాయలు తెచ్చుకున్న వినియోగదారులు ప్రస్తుతం పావు కిలో, అర్ధ కిలో చొప్పున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. కూరగాయల ధరలు రోజు రోజుకి పెరిగిపోతుండటంతో సామాన్యులకు పెను భారంగా మారుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపు పెరుగుతుంటే కూరగాయల ధరలు వాటితో పోటీ పడుతున్నాయి. విజయవాడ మార్కెట్లో టమాటో 50 రూపాయల కిలో పలుకుతుంటే బయట మార్కెట్లో 70 నుంచి 80 రూపాయల వరకు అమ్ముతున్నారని ప్రజలు అంటున్నారు. ఏ కూర వండాలన్నా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రోజుకి 100 రూపాయలు ఖర్చు అవుతుందని అంటున్న విజయవాడ ప్రజలతో మా కరెస్పాండెంట్ కాంతి మరింత సమాచారం అందిస్తారు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలతో పాటుగా కూరగాయల రేట్లు కూడా రోజు రోజుకి సామాన్యుడికి పెనుభారంగా మారుతూ ఉన్నాయి. దాదాపుగా టమాటా కిలో 60 రూపాయలు పలుకుతుంటే మిగిలిన కూరగాయలన్నీ కూడా అదే బాటలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూరగాయల ధరలతోటి ప్రజలైతే బెంబేలెత్తుతున్న పరిస్థితి. సామాన్యుడు ఒక కుటుంబానికి కూర వండుకోవాల్సిన పరిస్థితిలో దాదాపు 100 రూపాయలు ఖర్చు అవుతుందని సామాన్యులు వాపోతున్నారు. చెప్పండి, కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎలా ఉంది? టమాటా రేటు పెరిగింది, మిగతా అన్ని మామూలు రేట్లో ఉన్నాయి. కందిపప్పు రేటు బాగుందండి. కందిపప్పు బాగా రేటు పెరిగిపోయింది. కేజీ 90 రూపాయలు, 100 రూపాయలు అమ్ముతున్నారు. మామూలుగా అంతకుముందు 150 అన్నిటికి వచ్చాయి, ఇప్పుడు బాగా రేట్ ఎక్కువ ఉంది. అంటే ఒక ఫ్యామిలీలో 4 ఉన్నట్లయితే కూర వండుకోవాలంటే దాదాపు 100 రూపాయలు రోజుకి ఖర్చు అయ్యే పరిస్థితి. 4 ఉంటే కూర వరకు వండుకోవాలంటే 100 రూపాయలు అవుతుంది ఒక కూర పూటకి. రోజువారీ కూలీ పనులు చేసుకుని సంపాదించే వారికి దాదాపుగా ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. సామాన్యులకు ఒక రోజు కూర వండుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కందిపప్పు ధరల నుంచి బియ్యం ధరలతో పాటుగా కూరగాయల ధరలు కూడా రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి అయితే ఉంది. సామాన్యులు అఫోర్డ్ చేసుకుని ఆఖరికి ఉల్లిపాయలు కూడా దాదాపు 40 రూపాయలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దుంపలు, ఉల్లిపాయలు ఇటువంటివి కూడా రేట్లు పెరిగిపోయినట్లయితే ఇక సామాన్యుడు ఏం కొనుక్కుని తినే పరిస్థితి లేదు అని సామాన్యులు చెప్తూ ఉన్నారు. అయితే కొంతమందితో మాట్లాడడం, కూరగాయల రేట్లు టమాటా చూస్తే కిలో 60 రూపీస్ పలుకుతుంది, ఉల్లిపాయలు చూసినా 40 రూపాయలు పలుకుతుంది. ఇలా రోజు రోజుకి ధర పెరిగిపోతుంటే సామాన్యులు అఫోర్డ్ చేయలేని పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీ బియ్యం, కందిపప్పు ఇస్తుంది. సో కూరగాయలు కూడా అట్లాంటిది ఏమైనా ఏర్పాటు అనుకుంటున్నాం మేడం. అంటే రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, సామాన్య పేదలు చక్కగా బతకగలుగుతారు ఏమన్నా సబ్సిడీ ఇస్తే మాత్రం. అది మేడం. చెప్పండి, కూరగాయలు కొన్నారా? రేట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడుకైతే పర్లేదమ్మా, బాగానే ఉన్నాయి. గతంలో కంటే కూడా ఇది బెటరు. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి నిదానంగా మార్పు చేర్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మొన్నటిదాకా పరిస్థితులు బాగాలేవు కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది, బాగుంటుంది ఇక నుంచి. రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న నేపథ్యంలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలకి సంబంధించి ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకున్నట్లయితే ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. సబ్సిడీ బియ్యము, కందిపప్పుతో పాటుగా కూరగాయల ధరలు పెరిగినప్పుడు కూడా వారికి చేయూతనిచ్చినట్లయితే సామాన్యుల బ్రతుకు కష్టంగా మారకుండా ఉంటుందని ప్రతి ఒక్క వినియోగదారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలోని ప్రతి రైతు బజార్లో కూడా కూరగాయల మార్కెట్లు నిత్యం కలకల్లాడేవి. ఇప్పుడైతే కాస్త రేట్లు పెరగడంతో ఎక్కడ తక్కువ అంటే కేజీ కొనుక్కునేవారు అర కేజీతోనే సరిపెట్టుకునే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, HM TV.